కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావం. ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం. జనసేన ముఖ్య నాయకులతో పవన్ సమావేశం. 30వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్న జనసేనాని. హోలీ వేడుకల్లో రేవంత్ రెడ్డి మనువడితో సరదాగా గడిపిన సీఎం. ఇంటి వద్దకే 4000 పెన్షన్, నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు. రేవంత్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. రుణమాఫీ సంగతేంటన్న హరీష్ రావు. హైదరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్. మొత్తం 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మూసి వంతెన కింద హార్డ్ డిస్క్ల స్వాధీనం. మందని పట్టణంలో ఓ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం. చాకచక్యంగా వ్యవహరించిన యజమాని తప్పిన ప్రాణాపాయం. తిరుమలలో వైభవంగా శ్రీవారి గరుడ సేవ. స్వామివారికి కర్పూర నీరాజనాలు పలికిన భక్తులు. విజయవాడలో ఇవాళ బీజేపీ పదాధికారుల భేటీ. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అధ్యక్షతన సమావేశం. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ హల్చల్. పోలీసులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట. సత్యసాయి జిల్లా చిలమత్తూరులో వైసీపీ టీడీపీ వర్గాల ఘర్షణ. కనుమ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో చెలరేగిన వివాదం. టికెట్ రాకపోవడం బాధాకరమే. పార్టీ బలోపేతం కోసం కలిసి పనిచేద్దామన్న జీవీఎల్. జేఎన్యూలో మరోసారి గెలుపొందిన వామపక్షాలు. జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ధనంజయ్. సౌత్ చెన్నైలో తమిళసై నామినేషన్. మోడీ మరోసారి ప్రధాని అవుతారని ధీమా. విపక్ష నేతలకు బీజేపీ ఎంపీ హేమామాలిని చురకలు. ఆరోపణలు మాని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని హితవు. కంగనా రనౌత్ ఇంటి వద్ద బీజేపీ శ్రేణుల సంబరాలు. బీజేపీ తరపున పోటీ చేయడం గర్వంగా ఉందన్న నటి. రాజ్యాంగం మార్చాలంటూ హెగ్డే వ్యాఖ్యలు. హెగ్డేకు టికెట్ నిరాకరించిన బీజేపీ అధిష్టానం. లాకప్ లో కంప్యూటర్ పేపర్లు ఇవ్వలేదన్న ఈడీ. దర్యాప్తు సంస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తుందన్న అతిశి. లండన్ లో రోడ్డు ప్రమాదం. సైక్లింగ్ చేస్తుండగా ఢీకొన్న ట్రక్కు. భారత పీహెచ్డీ విద్యార్థిని చేస్టా కొచ్చార్ మృతి. పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ జయకేతనం. లక్ష్య ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ చేసిన విరాట్ కోహ్లీ. అహ్మదాబాద్ చెన్నైలో ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్లు. మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.